నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. హత్యను యాక్సిడెంట్ గా చిత్రీకరించిన సంచలన కేసును మంచిర్యాల పోలీసులు ఛేదించారు. హాజీపూర్ మండలం ముల్కల శివారులో సాయిని కుమార్ అనే వ్యక్తిని హత్య చేసి ప్రమాదంగా మచ్చిన ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ సమావేశంలో వెల్లడించారు. ఇక హాజీపూర్ మండలం గుడిపేట గ్రామానికి చెందిన సాయిని కుమార్ ను హత్య చేసేందుకు అతని భార్య సాయిని భారతి కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. డబ్బులు ఆశ చూపిస్తూ రామ్ మల్లేష్, శ్రీరామ్ కుమార్ ను ప్రేరేపించినట్లుగా వెల్లడించారు. సాయిని భారతికి లగిశెట్టి సురేందర్ తో అక్రమ సంబంధం ఉన్నట్లు విచారణలో తేలింది. భర్త పేరుపై భారీ మొత్తంలో ఎల్ఐసి ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్న అనంతరం ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చిన తర్వాత 10 లక్షలు ఇస్తానని హత్యకు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 23 అర్ధరాత్రి మల్లేష్, శ్రీరామ్ కుమార్లు కలిసి సాయిన్ కుమార్ కు మద్యం తాగించి అనంతరం సుత్తితో దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు. తర్వాత అది రోడ్డు ప్రమాదంలా కనిపించేలా కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసినట్లుగా తెలిపారు. అయితే మృతుడి తల్లి అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు మలుపు తిరిగింది. R&R కాలనీలో ఉంటారు. ఇతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఇతని భార్య పేరు A3 సాయిని భారతి. ఈమెకు ఇతని భార్యకు ప్లస్ A4 లగిశెట్టి సురేందర్, తండ్రి పేరు రామకృష్ణయ్య. ఇతను కూడా R&R కాలనీ. ఇతని మృతుని యొక్క భార్యకు A4 కు అక్రమ సంబంధం ఉంది. వాళ్ళు కంటిన్యూషన్ ఫోన్ మాట్లాడుకోవడం, ఈ విషయం తెలిసి మృతుడు భార్యని మందలించడము, కొట్టడము జరుగుతుంది. అదే సమయంలో A1 రామ్ మల్లేష్ అనే అతను వాళ్ళ ఊరికి చెందినవాడే, గుడిపేటకు సంబంధించిన అతను. ఈ మృతుడు అతని దగ్గర అంతకుముందు ఒక 60,000 రూపాయలు అప్పు తీసుకోవడము, అప్పు ఇవ్వకపోతే ఇంటికి రావడం కూడా జరుగుతుంది. ఆ సందర్భంలోనే ఈ A3, A4 మృతుడి యొక్క భార్య అండ్ మృతుడు భార్యకున్న అక్రమ సంబంధం ఉన్న వ్యక్తి వీరు ఒక ప్లాన్ చేసుకొని ఇతను ఇట్లనే నన్ను కొడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, అతన్ని ఎలిమినేట్ చేయడం కోసము ఎవరు సరైన వ్యక్తి ఉన్నారనే క్రమంలో A1 ఇంటికి రావడము, డబ్బుల కోసం అడుగుతుంటే ఈ A3 మృతుడు భార్య మా ఆయనని చంపితే నీకు డబ్బులు ఇస్తా అని ఆమె చెప్పడం జరుగుతుంది. ఆ ప్లానింగ్ లో భాగంగానే ఈ A1 మల్లేష్ అండ్ A2 శ్రీరామ్ కుమార్, ఇతను కూడా మేస్త్రి, వీళ్ళిద్దరు మేస్త్రి పని చేస్తారు. మనకు ఒక అతన్ని చంపితే డబ్బులు ఇస్తా అన్నారు అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఈ క్రమంలోనే చంపడంతో పాటు 10 లక్షలు ఇస్తా అని, సుఫారికి ఇస్తా అని భార్య చెప్తుంది. దాంట్లో 2 లక్షలు ఇచ్చిండ్రు. బ్యాంకులో గోల్డ్ కుదబెట్టి తీసుకొచ్చి వీళ్ళకు డబ్బులు ఇచ్చారు. ఇంకా వీళ్ళకు 10 lakhs ఇస్తామని చెప్పడం జరిగింది. ఎట్లా అనంటే ఎల్ఐసి అతన్ని చంపి రోడ్ యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తే డబ్బులు crores of rupees వస్తాయి, మేము అవి చేసినాము, అందులో కూడా మీకు వాటా ఇస్తామని A1 కు A2 కు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే 2025 జనవరి నుంచి, లాస్ట్ ఇయర్ నుంచి వీళ్ళు ప్లానింగ్ లో ఉన్నారు. అప్పటి నుంచి ఇవి ఎల్ఐసి గుర్తుల మీద చేయించిన ఫామ్స్ దాదాపు ఈమె వివిధ మార్గాల ద్వారా ఎల్ఐసి కట్టడానికి కానివ్వండి, ఇవన్నిటితోటి దాదాపు 1.5 crore వరకు నార్మల్ డెత్ వస్తుంది. యాక్సిడెంటల్ డెత్ అయితే 3 crores వరకు ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉండేటట్లు చేసినారు. అన్నిటికీ రైడర్ బెనిఫిట్ కోసం. అక్రమ సంబంధమే హత్యకు కారణంగా తెలుస్తోంది. ఇక భర్తను అడ్డు తొలగించే ప్రయత్నంలో భార్య ఈ హత్య చేయించి దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వరంగల్ నుంచి మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, అసలు ఈ ప్లాన్ మొత్తం ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, ఎలా బయటపడింది? థ్యాంక్ యూ. 7 అడుగులు అగ్నిసాక్షిగా నడిచిన భార్య అనే భర్తకు కాలరాత్రిగా మిగిలిపోయింది. కట్నం డబ్బులు తక్కువ తీసుకొచ్చారని చెప్పేసి నిరంతరం వేధిస్తున్నాడని చెప్పేసి ఒక ఉద్దేశంతో పాటు అతని భర్తను కూడా ఆమె ఎల్ఐసి ఇన్సూరెన్స్ లు దరిదాపు ఒక 3 కోట్ల పైన కూడా ఇన్సూరెన్స్ రూపంగా చేపించి అతని యొక్క భర్తను హత్య చేయడానికి ప్లాన్ పండిన ఒక భార్య మంచిర్యాల జిల్లా హజ్పూర్ మండలం మల్కాపూర్ గ్రామ శివార్లోని సాయిని కుమార్ అనే వ్యక్తి హత్య జరిగి
హత్య చేసి అతన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి అతని భార్యకు సహకరించిన మరో ఇద్దరు సుపారీ గ్యాంగ్ కు 10 లక్షల రూపాయలు సుపారీ ఇస్తానని చెప్పుకొని 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చి అతని భార్యనే అతన్ని హత్య చేపించడం జరిగింది. మంచిర్యాల డిఎస్పీ నిన్న ఉదయం ఏర్పాటు చేసిన ఈ యొక్క విలేకరుల సమావేశంలో నిందితులను అరెస్ట్ కూడా చూపించడం జరిగింది. హజ్జిపూర మండలం గండిపేట గ్రామానికి చెందిన ముత్తుడు సాయిని కుమార్, తండ్రి పేరు సత్తయ్య, అతని భార్య సాయిని భారతి మరియు మరో ఇద్దరు సహాయంతో రామ్ మల్లేష్, శ్రీరామ్ కుమార్ ఇతనికి డబ్బులు ఆశ చూపించి వారికి ఒక 2 లక్షల రూపాయలు అతని భర్త ఏదైతే అగ్నిసాక్షి కట్టిన తాలిబొట్టు ఉందో ఆ బంగారు తాలిబొట్టును తీసుకెళ్లి కుదబెట్టి బ్యాంక్ లో కుదబెట్టి ఆ డబ్బులు తీసుకొని వచ్చి మల్లేశంకు, సాయి కుమార్, శ్రీరామ్ కుమార్ కు డబ్బులు ఆశ చూపించి డబ్బులు ఇచ్చి ఇతన్ని హత్య చేపించడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి చూస్తే ఈ యొక్క భారతికి లగిశెట్టి సురేందర్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం కూడా ఉందని చెప్పి తెలుస్తుంది. దీంతో పాటు వీరు ఇద్దరు కలిసి కావాలని చెప్పి ఏర్పాటు చేసి అంటే వారి డబ్బులు ఎట్లా సంపాదించాలి, కష్టపడకుండా డబ్బులు సంపాదించాలని చెప్పేసి భర్తనే అడ్డు పెట్టుకుని భర్త పైన సుమారు 3 కోట్ల పైన ఎల్ఐసి ఇన్సూరెన్స్ చేపించి ఈ యొక్క హత్య చేపించడం జరిగింది. ఈ హత్య చేపించిన తర్వాత అతనికి ఎవరైతే ఉన్నారో సాయి, శ్రీరామ్ మల్లేశం ఇద్దరు కలిసి కుమార్ ను మద్యం తాగడానికి తీసుకువెళ్లి మద్యం తాగించిన తర్వాత అతనికి మద్యం ఫుల్గా తాగించిన తర్వాత సిక్కతో బాధి అతన్ని మర్డర్ చేయడం జరిగింది. అతన్ని తీసుకెళ్లిన తర్వాత రోడ్ యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి రోడ్ పైన వేసిన తర్వాత ఎవరైతే కుమార్ ఉన్నాడో కుమార్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మొత్తం విచారణ చేపట్టిన తర్వాత ఇది సుధాకర్, మరి ఈ విషయంలో అసలు వాళ్ళ మదర్ కి అనుమానం ఎలా కలిగింది అండ్ తనేమంటున్నారు, తన స్పందన ఎలా ఉంది? ఇతనికి హత్య అని వాళ్ళ తల్లికి ఎలా అంటే రోడ్ యాక్సిడెంట్ అయితే వివిధ రూపంగా చాలా దెబ్బలు తాకుతాయి, కానీ ఒక ముఖం తలపైన తీవ్ర గాయాలవడంతో పాటు అతని తల్లిను చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇది రోడ్ యాక్సిడెంట్ కాదు, ఇది ఎవరో కావాలని చెప్పి హత్య చేశారు, ఇతన్ని కొట్టి చంపారని చెప్పేసి వాదనతో పాటు అతని తల్లిను అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులు మరికొంతమంది వెళ్లి ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత ఇది అతని భార్యకు అక్రమ సంబంధం ఉందా అని చెప్పేసి తెలుసుకున్న ఇంకో వ్యక్తి రామకృష్ణ సురేందర్ ఉన్నాడు. సురేందర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఇది హత్య అని చెప్పి తేలడం జరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాతనే ఇతని పైన ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అంటున్నారు. అదే కాకుండా చూస్తే ఇలాంటి ఘటనలు మళ్ళీ కాకుండా ఉండాలని చెప్పేసి పోలీసులు కూడా ఇన్సిడెంట్ చేయించడమే కాకుండా వారికి కావాల్సిన పూర్తి స్థాయి ఏర్పాట్లు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఇన్సిడెంట్స్ వచ్చిన డబ్బులు వీళ్ళు హత్య చేసిన తర్వాత 10 లక్షల సుపారీ కాకుండా మరిన్ని డబ్బులు కూడా ఇస్తామని చెప్పి ఒప్పుకోవడంతో పాటు ఈ తతంగం మొత్తం బయటకు వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. అతని తల్లి ఇచ్చిన ఏదైతే పిటిషన్ మేరకే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వీరిని అరెస్ట్ చేసి కంట్రోల్ పంపించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో అకాల వర్షం రైతుల కష్టాన్ని మరింత పెంచింది. ఒక్కసారిగా వీచిన ఈదురుగాలులు, కురిసిన వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దైంది. టార్పలిన్ కవర్లు ఎగిరిపోవడంతో ధాన్యపు రాసులు పూర్తిగా వర్షానికి తడిశాయి. తూకం వేసి సిద్ధంగా ఉంచిన బస్తాలు కూడా తడవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నెల రోజులుగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆలస్యమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు ఇప్పుడు అకాల వర్షంతో మరింత నష్టపోయామని వాపోతున్నారు. ధాన్యం కొనకపోతే మా పరిస్థితి ఏంటి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కళ్ళాల్లోనే పంట నానిపోతుండటంతో కన్నీటి పర్యంతమవుతున్న అన్నదాతలు ధాన్యంపై నిలిచిన నీటిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్లక్ష్యమే తమ ఈ పరిస్థితికి కారణమని మండిపడుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వడ్లు పోలేదు, ఇదే గోస అవుతుంది అని నాన్ని అడ్డతో గోస అవుతుంది, కాంటా పెడతలేరు, వడ్లు పోతలేరు. ఇక అదే అమ్మలోళ్ళు సరిగా పెడతలేరు, అందుతలేరు. మళ్ళా ఒకటి బండ్లు వస్తలేవు సరిగా, అట్లా ఆగిపోయినాయి అన్నట్టు. వడ్లు తడిసినాయి, తడిసినాయి.
ఇవి ఎట్లా చేస్తాము, ఎట్లా చేస్తుంది? ఇలా రైతులం కోసి ఈ నెల మీద 6 రోజులు అవుతుంది. అడ్లు కొనేటోళ్ళు అత్తలేరు, అమలోళ్ళు కూడా బరవరు లేరు, దీన్ని పట్టించుకునేటోళ్ళు లేరు. ఇలా సర్పంచ్ కూడా ఏమంటుండ అంటే ఇక్కడి రాయపల్లాగలకు పెట్టకు, చింతాలకు అంటే 29 నాడు కోసిన అడ్లు కూడా ఇలా పెట్టిపించిండు సర్పంచ్. ఇలా మా రైతుల పరిస్థితి ఉన్నది. మొత్తం నీళ్ళు వచ్చినాయి. ఆనాచి గాలికి దుమ్మారం మొత్తం నీళ్ళు వచ్చినాయి. రైతులం విల కొట్లాడుతున్నాం. ఏ పనులు లేరు ఇవాళ మమ్మల్ని. ఏమంటారు సార్, ఇప్పుడు ఏ మానులు లేదు, అచ్చులు పట్టలేదు, పెడతాం, ఎప్పుడన్నా అడుగు పెడతాం దాన్ని. తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ విశేషాలు ఇప్పుడు చూద్దాం. అందరితో కలిపి షేర్ చేసుకునే దానికోసం ఈరోజు మనం అంతా కూడా ఇక్కడ కలవడం జరుగుతూ ఉంది. ఇందులో మొట్టమొదటిది 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి బహుశా నాకన్నా కూడా చక్కగా ఏ కార్యకర్తకు మైక్ ఇచ్చినా కూడా నాకన్నా కూడా చక్కగా చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారి పాలన ఈ 2 సంవత్సరాలలో ఎలా ఉంది అని చెప్పి చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలనలో బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అని మాత్రం రుజువయింది ఈ 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తే అని ప్రతి కార్యకర్త కూడా, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రజలు అందరూ కూడా నాకన్నా కూడా చక్కగా చెప్పగలుగుతారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి 2 సంవత్సరాల మోసపూరిత పాలన చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటుకు, విధ్వంసానికి, అరాచకానికి, ఆయన అబద్ధాలకు, ఆయన డైవర్షన్ పాలిటిక్స్కు, ఆయన దోపిడీ అవినీతి పాలిటిక్స్కు ఈ 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఇంతకుముందు మనం కథ ఏంటంటాం ఒకటి, ఎన్నికలప్పుడు నేను కథ కూడా చెప్పా ఒకటి, ఒక ముసలి పులి బంగారు కడియం కథ. ఎన్నికలప్పుడు కూడా బాగా నేను చెప్పేవాడిని, చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడం అంటే ఇదే అని చెప్పి. కరెక్ట్గా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు అదే రుజువు అవుతా ఉన్న పరిస్థితులు కూడా మన కళ్ళ ఎదుటే మనం చూసాం. ఆ రోజుల్లో ఏమో చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చిన మాటలన్నీ కూడా జగన్ ఇచ్చేవే కాదు, అంతకన్నా ఎక్కువ ఇస్తాను అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పులి బంగారు కడియం కథ మాదిరిగానే ప్రజలందరినీ కూడా నమ్మించిన పరిస్థితి. తీరా ఓటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజలను పులి తిన్నట్టుగానే తినేస్తూ ఉన్నాడు. ఆ కథలో ముసలి పులి ఏ మాదిరిగా చేస్తూ ఉందో చంద్రబాబు నాయుడు గారిని చూసినా కూడా ఈ పొద్దు అదే కనిపిస్తుంది. ఇక చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలప్పుడు సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, ఓ మేనిఫెస్టో కాపీ అన్నాడు, 143 హామీలు ఆ ఎన్నికల మేనిఫెస్టోలో తాను పెట్టి చివరికి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన పరిస్థితులు ఈరోజు మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. 2 ఏళ్ళు అయిపోయింది, 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాడు. 3వ బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టిన పిమ్మట కూడా ఈ రోజుకి కూడా సూపర్ 6, సూపర్ 7లో భాగంగా ఆయన చెప్పిన మేనిఫెస్టోలో ప్రామిస్లుగా ఆడబిడ్డ నిధి ఏమైంది? జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్ సస్పెన్షన్ వ్యవహారంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. అశోక్ సస్పెన్షన్ గురించి తనకు పూర్తి సమాచారం లేదని మంత్రి తెలిపారు. అధికారులను అడిగితే మేం సస్పెండ్ చేయలేదని చెబుతున్నారు. మరి అది ఎలా జరిగిందో తెలుసుకోవాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ అంశంపై పూర్తి వివరాలు సేకరించి నిజానిజాలు తెలుసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే ఆర్టీసీ డ్రైవర్ అశోక్ ఉద్యోగానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. అతని ఉద్యోగ భద్రత విషయం
విషయంలో ఆందోళన అవసరం లేదు, ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకుంటాం అని అన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు స్పందిస్తూ ఉండగా మంత్రి వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తమ్ముడు డ్రైవర్ సంబంధించిన విషయంలో పూట నిన్న జగిత్యాల జరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ పై మరియు కేంద్ర ప్రభుత్వం వరి ధాన్య కొనుగోలు సకాలం చేయాలనే అంశంలో పూట జరుగుతున్న నిరసన కార్యక్రమాన్ని పక్క నుంచి వెళ్తున్నటువంటి అశోక్ డ్రైవర్ ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిండు. దాన్ని మేము ఎక్కడ కూడా మేము ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని ఏదైతే వరి ధాన్యాన్ని మొక్కజొన్నను కొనుగోలు చేయాలనే అభిప్రాయం చెప్పడం జరిగింది. ఆ విధంగానే తీసుకున్నాం తప్ప ఉద్యోగపరంగా ఎక్కడ కూడా ఇంకా ఎలాంటి ఇబ్బంది అయ్యే కార్యక్రమాలు ఆర్టీసీకి సంబంధించిన అధికారులు చేపట్టలేదు. మరి అనుకోకుండా వాట్సాప్ లో ఏం మెసేజ్ వచ్చిందో అది ఏం జరిగిందో మాకు తెలియదు. మేము దానికి సంబంధించిన డిఎం గారితో ఆర్ఎం గారితో మాట్లాడినాం. అశోక్ డ్రైవర్ మేము ఎలాంటి మేము చర్యల పరంగా ఇన్వాల్వ్ చేయలేదు సార్, అది తప్పు అది అని చెప్పి చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా అశోక్ కు సంబంధించినటువంటి ఉద్యోగ పరంగా ఎలాంటి ఇబ్బంది జరగదు. అశోక్ ఆ తమ్ముడు ఆయన సొంత నిర్ణయాన్ని చెప్పిండు, ఆ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. మరి ప్యాడీ ఎక్కువ వచ్చింది, మొక్కజొన్న ఎక్కువ వచ్చింది, ప్రభుత్వం మీద ఒత్తిడి ఉన్నది, దాంట్లో కొంచెం రైతులకు ఇబ్బంది అయినా మా బాధ్యత నిర్వర్తిస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ అశోక్ ఆర్టీసీ డ్రైవర్ తమ్ముడికి ఎలాంటి ఇబ్బంది జరగదనే విషయాన్ని జిల్లా హయత్ నగర్లో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీ, గూడ్స్ లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ నవీన్ క్యాబిన్లో చిక్కుకున్నారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ కట్టర్లతో క్యాబిన్ను కత్తిరించారు. డ్రైవర్ను రెస్క్యూ బృందం సురక్షితంగా బయటకు తీసింది. గాయపడిన నవీన్ను ఆసుపత్రికి తరలించారు. సకాలంలో రెస్క్యూ సిబ్బంది స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రైతులు అరిగోస పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదని బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రైతు గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా ఆయన ఆధ్వర్యంలో బీజేపీ బృందం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ను సందర్శించింది. ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, కాటిపల్లి వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొని రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందిచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి 80% ధాన్యం కొనుగోలు జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందని, వాస్తవానికి రాష్ట్రంలో 30% కూడా కొనుగోలు జరగలేదని ఆరోపించారు. తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. పోటుకు 2 ఏళ్ళు అని చంద్రబాబు నాయుడు గారి మీద బుక్లెట్. ఇందులో ఆయన సూపర్ 6లు, సూపర్ 7లు ఏ రకంగా ఆయన మోసం చేశాడు దగ్గర నుంచి, ఏ రకంగా ఫీజు విద్యా దీవెన, వసతి దీవెన వంటి కార్యక్రమాలతో ఎలా పిల్లలను భ్రష్టుపట్టి, ఎలా పిల్లలను రోడ్ల మీదకి తీసుకొచ్చాడు అన్న పరిస్థితుల నుంచి, ఆరోగ్యశ్రీ పరిస్థితి, విద్య, వైద్య, వ్యవసాయం ఏ రకంగా కుప్పకూలిపోయింది, అక్క చెల్లెమ్మల్లో జీవితాలు ఎలా చీకటిమయం అయిపోయాయి, ఇటువంటి అన్ని విషయాలతో పాటు ఆయన దుర్మార్గాలు, ఆయన దౌర్జన్యాలు, ఆయన అవినీతి అన్నీ కూడా ఈ పుస్తకంలో క్లుప్తంగా ఏ ఒక్కరికైనా కూడా అర్థమయ్యే భాషలో ఈ బుక్లెట్ అనేది రూపొందించడం జరిగింది. ఇందులో ఈ బుక్ కూడా మీ అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. క్యూఆర్ కోడ్, డిజిటల్ కాపీలు ప్రతి కార్యకర్తకు కూడా చేరేలా మన పార్టీ వెబ్సైట్లో కూడా ఈ వివరాలన్నీ కూడా, ఈ బుక్ వివరాలన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. వీటికి సంబంధించి క్షుణ్ణంగా కూడా మనమే చదువుకోవడమే కాకుండా మన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు కూడా
వీటి విషయాల మీద అవగాహన, ఈ 2 ఏళ్ల పాలన మీద ప్రతి అంశం మీద అవగాహన ఉండేట్టుగా ఈ పుస్తకాన్ని రూపకల్పన చేసి వారికి అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులోకి వెళ్ళేలా మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటూ ప్రజలకు చంద్రబాబు పొడిచిన వెన్నుపోట్లను, ఈ వెన్నుపోట్లను, పోటు కూడా కాదు, వెన్నుపోట్లను వివరిస్తూ మొదటి ఏడాది ఏ రకంగా అయితే మనం ర్యాలీలు నిర్వహించామో బాగా జరిగింది అప్పట్లో కార్యక్రమాలు. అంతకన్నా బాగా రెండవ ఏడాది చంద్రబాబు నాయుడు గారి పాలన మీద నిరసన తెలుపుతూ ఇంకా గొప్పగా కూడా ర్యాలీలు గొప్పగా జరగాలి. ఈ కార్యక్రమాలకు అన్నిటికీ కూడా జూన్ 4 నుంచి 12 వరకు వెన్నుపోటుకు 2 ఏళ్ళు కార్యక్రమం అనేది పార్టీ తరఫున చేపడతా ఉన్నాం. జూన్ 4 నుంచి 12 వరకు జరగబోయే ఈ కార్యక్రమాలు ఒకవైపున ఎస్ఐఆర్ కారణంగాను, కమిటీల వెరిఫికేషన్, మనకు గ్రామ స్థాయిలో కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటి వెరిఫికేషన్ కారణంగాను, ఎండను తీవ్రతను కూడా పరిగణలోకి తీసుకొని ఈ షెడ్యూల్ అనేది రూపొందించడం జరిగింది. జూన్ 4న మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రతి మండలంలోనూ మీ నియోజకవర్గాలలో జూన్ 4న ఈ కార్యక్రమం చేపట్టాలి. ఆ ప్రతి మండలంలోనూ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన మేనిఫెస్టో, అంటే ఈనాడులో ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్, ఆ కాపీ ప్లస్ బాండ్లు వీళ్ళు ఏదైతే ఇచ్చినారో బాండ్లు, ఏకంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి ఫోటోలతో ఏకంగా సంతకాలు పెట్టి బాండ్లు ఏదైతే ఇచ్చినారో ఆ బాండ్ల కాపీస్ ఇవి నెట్లో అందుబాటులోనే మన దగ్గర ఉన్నాయి. మీరు కూడా మీ నియోజకవర్గాలలో కూడా ప్రతి కార్యకర్తకు కూడా ఈ విషయాలన్నీ కూడా చెప్పి దీంట్లో కూడా పెట్టడం జరిగింది. ఈ బుక్లో కూడా ఈనాడులో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు, తర్వాత బాండ్స్, ఇవి ప్రతి మండల కేంద్రంలో కూడా 4వ తారీఖున ఈ 2 చూపిస్తూ ఆ ఈనాడులో ఇచ్చిన మేనిఫెస్టో కాపీని, ఈ బాండ్లను మండల కాపీలో 4 కూడళ్ళ మధ్యన నిప్పంటించి నిరసన తెలిపే కార్యక్రమం ఆ రోజు జూన్ 4వ తారీఖున మండల కేంద్రాలలో చేసే కార్యక్రమం. ఇందులో ఏదో ఒక మండలంలో కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కూడా ఏదో మండలంలో పాలు పంచుకోవాలి, మిగిలిన మండలాలలో కార్యకర్తలు పాలు పంచుకునే కార్యక్రమం జరిగే విధంగా ఈ ప్రోగ్రాంను మనం తీర్చిదిద్దాం. ఇది అయిపోయిన తర్వాత జూన్ 8, జూన్ 9వ తారీఖున ఏదో ఒక రోజు ఎమ్మెల్యేలను వీలును బట్టి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం కింద టౌన్ హాల్ సదస్సులు, అంటే టౌన్ హాల్లో యువకులు, రైతులు, మహిళలు వీళ్ళందరి సమక్షంలో ఈ 2 ఏళ్ల చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల ఈ పుస్తకం చూపించి, ఈ పుస్తకంలో ఉన్న అంశాల మీద ప్రతి ఒక్కరితో కూడా డిస్కషన్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి 2 ఏళ్ల పాలన మీద ఒక కాన్స్టిట్యున్సీలో ఒక చర్చనీయాంశం జరిగేట్టుగా టౌన్ హాల్స్లో పార్టిసిపేషన్ జరుగుతుంది. జూన్ 8 ఆర్ జూన్ 9 కొన్ని ఎమ్మెల్యేలను వీలును బట్టి ఏదో ఒక రోజున ఆ కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాలు పంచుకొని ఈ కార్యక్రమం జరిగించే కార్యక్రమం జరగాలి ఎమ్మెల్యే క్యాండిడేట్. చివరిగా జూన్ 12వ తారీఖున, ఇది వెరీ ఇంపార్టెంట్, చివరిగా జూన్ 12వ తారీఖున ప్రతి నియోజకవర్గ కేంద్రంలో, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో చంద్రబాబు 2 ఏళ్ల వెన్నుపోటు పాలనకు నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున
నిరసన ర్యాలీలు నిర్వహించాలి. ఇది ప్రతి ఎమ్మెల్యే చేయబోయే కార్యక్రమంలో డైరెక్ట్గా నేను కూడా పర్యవేక్షిస్తున్నా. ఏదో తూతూ మంత్రంగా చేయడం కాదు. ప్రజలు నిజంగా మన దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ కూడా చేస్తూ ఉన్నారు. చంద్రబాబుకు ఈ సెగలు తగలాలి. వెన్నుపోటు పొడిస్తే ప్రజలు రియాక్ట్ అవుతారు అన్న సెగలు కూడా చంద్రబాబుకు తగలాలి. కాబట్టి భారీ ర్యాలీలతో జూన్ 12వ తారీఖున ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే కార్యక్రమం చేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి 2 ఏళ్ల వెన్నుపోటు ప్రోగ్రాముకు సంబంధించి మనం చేయబోయే కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు. ఇక రెండో విషయానికి వచ్చేసరికి లోకల్ బాడీసు, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే. ఇప్పుడు నేను ఒకటి చెప్తా ఉన్నా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గురించి, ఆయన చేయబోయే కుట్ర రాజకీయాల గురించి మనందరికీ కూడా తెలిసిన విషయాలే. మనం అందరం కూడా ఈ మధ్యకాలంలోనే చూసాం కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కుట్రలు పన్నుతాడు అని చెప్పి కార్పొరేషన్లో మొన్న జరిగిన ఉప ఎన్నికలు, కార్పొరేషన్లు అయితేనేమి, మున్సిపాలిటీలు అయితేనేమి, మండల పరిషత్తులకు సంబంధించిన ఉప ఎన్నికల్లో కూడా మనం అంతా చూసాం. ఏ రకంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పోలీసులను అడ్డు పెట్టుకుని పోలీసుల ద్వారా ఏ రకంగా దౌర్జన్యాలు చేస్తాడు, ఏ రకంగా కుట్రలు పన్నుతారు అని చెప్పి మనమంతా కూడా మన కళ్ళతో మనమంతా కూడా చూసాం. ఏ రకంగా ఆయన బరి తెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తాడో కూడా మనకు అందరికీ కూడా తెలిసిన విషయాలే. కానీ ఇవన్నీ తెలిసి ఉన్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా మనం ప్రెస్టేజ్గా తీసుకునే జరిపించాల్సిందే. ఇది ప్రతి ఒక్క క్యాండిడేట్కు చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు పన్నినా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్తకు మనం తోడుగా ఉండాలి అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా నేను మాత్రం. ఎందుకు అనంటే ఈ స్థానిక సంస్థల్లో పోటీ అనేది క్యాండిడేట్ నిలబడిన తర్వాత అది విజయమైనా పరాజయమైనా కూడా ఆ ప్రతి క్యాండిడేట్కు అనిపించాలి ఎమ్మెల్యే క్యాండిడేట్ నాకు తోడుగా ఉన్నాడు అని. ఆ పరాజయమైనా కూడా ఆ ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ నాకు అండగా నిలబడ్డాడు. చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగం ఎంత చేసినా కూడా, నన్ను ఓడించడానికి ఎంత చేసినా కూడా నా ఎమ్మెల్యే క్యాండిడేట్ నన్ను విడవలేదు, నాకు అండగా తోడుగా నిలబడ్డాడు అన్నది ప్రతి కార్యకర్తకు అనిపించాలి. ఆ విధంగా మీరు కార్యకర్తల మనసులు గెలుచుకునే కార్యక్రమం ఈ ఎన్నికల ద్వారా జరగాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కార్యకర్తకు సంబంధించిన ఎన్నికల్లో మీరు కార్యకర్తకు తోడుగా ఉంటే రేపొద్దున మీ ఎన్నికల్లో అదే కార్యకర్తలు మీకు తోడుగా ఉంటారు అన్నది మాత్రం ఎవరు మర్చిపోవద్దండి. ఇది చాలా ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా ఎగరేయాలి. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగింది అని అంటే మాత్రం దాన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. ఇది మరొకసారి మళ్ళీ చెప్తా ఉన్నా. అలా జరిగితే అది నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఫెయిలియర్గానే అది నేను భావిస్తాను అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడైనా కూడా
కొన్ని చోట్ల మనకు ఒక గ్రామంలో ఎస్సీలే మనకు అండగా ఉండొచ్చు, అలాంటి గ్రామాలు కూడా చాలా ఉంటాయి. కానీ ఖచ్చితంగా ఆ గ్రామంలో ఆ ఎస్సీల నుంచైనా క్యాండిడేట్ రావాలా, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలా, ఆ క్యాండిడేట్కి సపోర్ట్ మీరు చెయ్యాలి, ఆ క్యాండిడేట్కి అనిపించాలి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంది, నా ఎమ్మెల్యే క్యాండిడేట్ నా చెయ్యి విడవలేదు, ఊర్లో డామినేషన్ నేను తట్టుకోగలుగుతాను, నిలబడగలుగుతాను అని చెప్పి ఆ క్యాండిడేట్కి అనిపించాలి. అప్పుడే రేపొద్దున జరగబోయే మీ ఎన్నికల్లో ఆ క్యాండిడేట్ అంతే కసితో మీకోసం తోడుగా నిలబడతాడు. మీరు ఆ క్యాండిడేట్ గెలుపు కోసం ఎంత తోడుగా నిలబడతారో ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరూ గుర్తెరగమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ పొద్దుటి నుంచే ప్రజల్లో నిరంతరం ఎవరున్నారు, పార్టీ కార్యక్రమాల్లో ఎవరు చురుగ్గా పాల్గొంటా ఉన్నారు అన్న అంశాల మీద ప్రతి గ్రామంలోనూ అవగాహన పెంచుకుంటూ, ప్రతి గ్రామంలోనూ ఇప్పటికే మనం గ్రామ కమిటీలు వేసాం, గ్రామ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు, ప్రతి గ్రామంలోనూ ఇప్పటికే అనుబంధ విభాగాలు వేసాం, అనుబంధ విభాగాల చైర్మన్లు, వారి సభ్యులు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే గ్రామాలలో యాక్టివ్గా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మరింత యాక్టివేట్ చేసి సరైన క్యాండిడేట్, రైట్ క్యాండిడేట్లను ఐడెంటిఫికేషన్ చేసే కార్యక్రమాలు, వీళ్ళల్లో నుంచి వెతికే కార్యక్రమాలు, ఐడెంటిఫై చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కూడా చెప్పే కార్యక్రమమే చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ లోకల్ బాడీ ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికి కూడా, ప్రతి గ్రామంలోనూ, వార్డులోనూ నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే మన పార్టీ యంత్రాంగం ఈ 2 సంవత్సరాలలో మనం ప్రత్యేక ధ్యాస పెట్టి బిల్డప్ చేస్తూ వచ్చినాం. ప్రతి వార్డులోనూ, ప్రతి గ్రామంలోనూ గ్రామ కమిటీలు వేసాం, అనుబంధ విభాగాలు వేసాం, కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు ప్రతి గ్రామంలోకి, ప్రతి వార్డులోకి తీసుకుని పోయాం. వాళ్ళందరికీ కూడా ఈ 2 ఏళ్ల వెన్నుపోటుకు 2 ఏళ్ల పుస్తకం అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేయండి. వాళ్ళందరికీ కూడా ఈ డిజిటల్ కాపీలు వాళ్ళ ఫోన్లకు ఇదంతా కూడా చేర్పించే కార్యక్రమం చేయండి. పార్టీ వెబ్సైట్లో ఇది ఎలాగో పెట్టడం జరిగింది. మీరు కూడా వాళ్ళ ఫోన్ నెంబర్లకు ఇది వాళ్ళ ఫోన్ డిజిటల్ కాపీలు వాళ్ళకు పంపించే కార్యక్రమాలు మీరు కూడా చేసే కార్యక్రమాలు చేయండి. ఈ కాపీలు ప్రతి ఇంటికి, ఆ గ్రామంలోనూ, ఆ వార్డులోనూ ఈ అనుబంధ విభాగాల సభ్యులు, అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, సభ్యులు ప్రతి ఇంటికి వీటితో వాళ్ళు చదువుకొని ఈ పుస్తకాలను ప్రతి ఇంటికి కూడా వాళ్ళు చేర్పించి, ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి 2 ఏళ్ల పాలన మీద ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేట్టుగా ప్రతి ఇంటికి వాళ్ళు వెళ్ళి టైం కేటాయించి వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేట్టుగా చేయాలి. ఎప్పుడైతే 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు పాలన గురించి ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుందో, ఎప్పుడైతే ప్రజలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వ హయాంలో ఏదైతే పథకాలన్నీ అందుతూ ఉన్నాయో, ఏదైతే స్కీములు అందుతూ ఉన్నాయో, ఏ రకమైన పాలన అయితే గతంలో ఉండేదో అవన్నీ ఇప్పుడు రద్దయిపోయి నాశనమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారి మాటలు మోసాలు, అబద్ధాలుగా ఎప్పుడైతే కనిపిస్తూ ఉన్నాయో, దౌర్జన్యాలు, అవినీతి కంటికి కనిపించే విధంగా ప్రజలకు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో ప్రజలు తిరగబడతారు, మన పార్టీకి తోడుగా అండగా మనతో నిలుస్తారు అనేది గుర్తుపెట్టుకుంటే. కాబట్టి చాలా సీరియస్గా లోకల్ బాడీ ఎన్నికలు తీసుకోమని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. ఇక 3వ విషయం సార్ గురించి. దీనికి సంబంధించి మీ అందరూ కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే మీ అందరికీ కూడా బాగా అవగాహన ఉండే ఉంటుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ అనేది ఏదైతే జరుగుతూ ఉందో ఇప్పటికే మీ అందరికీ కూడా పూర్తి అవగాహనతోనే ఉన్నారు. కానీ మరొకసారి ఈ అంశానికి ఉన్న సీరియస్నెస్ను మనసులో పెట్టుకొని
ఈ అంశం ఎందుకు అంత సీరియస్గా మీరు తీసుకోవాలి అని మీ అందరికీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తాను. ఎందుకనంటే ఈ ఎగ్జాంపుల్స్ తెలుసున్నప్పుడు దీని సీరియస్నెస్ ఎంతటిది అని మీ అందరికీ కూడా అర్థమవుతుంది. ఇటీవల మీరంతా కూడా వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎలక్షన్స్ మీరంతా కూడా చూసే ఉంటారు. మన వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు అయితేనేమి, తమిళనాడులో స్టాలిన్ గారి ఎన్నికలు అయితేనేమి మీరంతా కూడా గమనించే ఉంటారు. ఈ వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలను ఒకసారి చూస్తే వెస్ట్ బెంగాల్లో 91 లక్షలు అంటే 11.9% ఓట్లు తీసేసినారు. వెస్ట్ బెంగాల్లో 91 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఎస్ఐఆర్ సర్వే ద్వారా. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఈ ఎస్ఐఆర్ సర్వేల ద్వారా. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అనే నియోజకవర్గం, ఇది మీ అందరికీ తెలిసి ఉండాలి. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అనే నియోజకవర్గంలో 45,982 ఓట్లు తొలగిస్తే 15,000తో మమతా బెనర్జీ ఓడిపోయింది. ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని చెప్తా ఉన్నా ఈ మాట. అదేవిధంగా తమిళనాడులో స్టాలిన్ పోటీ చేసిన కొలతూర్ అనే నియోజకవర్గంలో దాదాపుగా 71,000 ఓట్లను తొలగిస్తే ఆయన ఓడింది 8,000 ఓట్లతో ఆయన ఓడిపోయాడు. ప్రతి ఒక్కరూ కూడా ఈ 2 అంశాలను గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. అంతేకాదు బెంగాల్లో తీసేసిన ఓట్లు 91 లక్షల ఓట్లు బెంగాల్లో తీసేస్తే ఆ రాష్ట్రంలో మమతా బెనర్జీ గారి పార్టీ ఓడిపోయింది 31 లక్షల తేడాతో. 91 లక్షల ఓట్లు తీసేస్తే 31 లక్షల ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయింది. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేస్తే స్టాలిన్ పార్టీ ఓడింది 17 లక్షల తేడాతో. ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే ఎంత ఇంపార్టెంటో ఈ విషయము అని చెప్పి మీ అందరికీ కూడా మీ నియోజకవర్గాలలో ఎంతగా దీని గురించి పట్టించుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి మీ అన్నీ కూడా చెప్తా ఉన్నా. ఆశ్చర్యం ఎందుకో తెలుసా, జాగ్రత్తలు ఎందుకో తెలుసా? కారణం ఏమిటి అని అంటే మనమేమో ఓట్లు పెరగడం వల్ల ఓడిపోయినాం, అక్కడేమో ఓట్లు తీసేయడం వల్ల వాళ్ళు ఓడిపోయినారు. 2 డేంజరే. కుప్పంలో టీడీపీ బోగస్ ఓట్లు ఎన్నో తెలుసా? 20,000 పైచిలుకు. ఒకే పేరు 5 సార్లు 10 సార్లు కనిపిస్తుంది. లిస్టులో ఆ పేరు కనిపించిన ప్రతిసారి కూడా తండ్రి పేరు చూసినా లేక భర్త పేరు చూసినా సేమ్ ఉంటాయి. ఇది కుప్పంలో మనకు కనిపిస్తా ఉన్నా, మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నా హిస్టరీ అండ్ మిస్టరీ 2 కూడా ఇక్కడే కనిపిస్తాయి. కాబట్టి వీటికి సంబంధించి ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రతి ఊర్లో నుంచి మన ఓటర్లు అనుకునే వాళ్ళను కేవలం ఒక 50 మందిని తీసేస్తే చాలు, నియోజకవర్గం మొత్తం మీద 5,000 ఓట్లు మన ఓట్లు డ్రాప్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఊర్లో కూడా ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పడానికి మీ అందరికీ కూడా ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కొంచెం బోరింగ్ టాపిక్ మాదిరి అనిపించినా కూడా ఒక 20 నిమిషాలు కన్నబాబు అన్న మీ అందరికీ కూడా కొంచెం ఓరియంటేషన్ ఇస్తాడు.
కొన్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సూచనల మీద ఎక్కువ మనం కూడా ధ్యాస పెట్టాలి అన్న విషయాలు నేనే చెప్దాం అనుకున్నా. మరీ ఇంకా ట్యూషన్ చెప్పినట్టు అవుతుందేమో, ప్రొఫెసర్ మాదిరి చెప్పినట్టు అవుతుందేమో, నేను చెప్పడం బాగుండదు అన్న కనుబాబున నువ్వు కానీ చేసి అని చెప్పి చనుబాను చెప్తాను. లేకపోతే ఎస్ఐఆర్ మీద ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలా, ఎలా తీసుకోవాలా అనేది నేను చెప్పడం బాగుండదేమో అని చెప్పి కనుబాబును రమ్మని చెప్తా ఉన్నా. కనుబాబును సుదీర్ఘంగా కూడా చెప్తాడు. కొంచెం బోరింగ్ అనిపించవచ్చు అందరికీ కూడా, కానీ మన మంచి కోసమే తాను ఇవన్నీ సూచనలు సలహాలు కూడా తాను ఇస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా కొంచెం 20 నిమిషాల కన్నా ఎక్కువసేపు పట్టదు. ఈ 20 నిమిషాల సేపు కొంచెం మనం ధ్యాస పెట్టి ఆయన చెప్పేటి కూడా మనం విన్నామంటే ఆ చేంజెస్ మనం తీసుకురాగలిగితే, మన కాన్స్టిట్యున్సీస్లో ఆ జాగ్రత్తలు మనం పాటించగలిగితే, ఆ సూచనలు మనం తీసుకోగలిగితే అవి కాన్స్టిట్యున్సీలో మనకు ఎంతో ఉపయోగపడతాయి. మన ఓట్లు ఎవరు తీసేయకుండా మన వాళ్ళ ఓట్లను మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. అది చాలా అవసరము అని చెప్పి అందరం కూడా భావించే ఈ మేరకు ఎక్సర్సైజ్ చేసి మీ దృష్టికి ఇవన్నీ కూడా తీసుకొని రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఒక 20 నిమిషాలు కొంచెం బోరింగ్ అనిపించినా కూడా ఏ ఒక్కరూ కూడా తూగకుండా, ఏ ఒక్కరూ కూడా నిద్రపోకుండా ఆ 20 నిమిషాలు కాస్త కనుబావన్న చెప్పేది కొంచెం వినాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఏ మిత్రులు చేసుకుంటా ఉన్న సమయంలో సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రాత్రి కురిసిన అకాల వర్షంతో వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. 6 నెలలుగా కష్టపడి పండించిన పంట ఒక్కసారిగా నీటిపాలవటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 రోజులుగా లారీలు రాకపోవటం, గోనె సంచులు అందించకపోవటం వల్ల ధాన్యం నిల్వలు కొనుగోలు కేంద్రంలోనే పేరుకుపోయాయని రైతులు ఆరోపిస్తున్నారు. తగిన సౌకర్యాలు లేకపోవడంతో ధాన్యం కాపాడుకోలేకపోయామని వాపోతున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి పంట పండించినా ఇప్పుడు వర్షానికి నాశనం కావడంతో మాకు దిక్కెవరు అంటూ రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే తమ ఈ పరిస్థితికి కారణమని మండిపడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని, అధికారులను వేడుకుంటున్నారు. ఘటనపై అధికారులు స్పందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అడ్డమికని కూలీలు దొరికొచ్చి ఒడ్లు ఎండబోసి మేము ఉప్పగొట్టి తడిచిపోయినా, సంతులు నింపినాం. అన్ని రాత్రి వానకు అంతా తడిచిపోయినాయి. మాకు గోస అవుతుంది. ఒక్క రైతు వచ్చి ఎవరు వచ్చి నింపుకోపోయే అవకాశం లేదు. మేము తందమా ఆడుతున్నాము. మాకు అవకాశం ఏమి ఇస్తలేరు. మా లారీలు వస్తలేవు, ఏం వస్తలేవు. మేము ఆగం అవుతున్నాం సార్. మేము కూలీలు ఇస్తామా? మేము వ్యవసాయం ఏం పెట్టాలి? మా బాధ ఎవరు పట్టించుకుంటారు? మీ అందరికీ దయచేసి చెప్తున్నాం. మా రైతుల గురించి ఒకసారి చూడండి. నా పేరు పుట్టి అనురాధ, జిన్నారం మండలి. ఇక్కడ ఒడ్లు ధాన్యం వానకు తడిచిపోతున్నాయి. కొనుక్కొచ్చుకొని ఎండ పోసుకున్న కవర్లు కూడా అక్కడ రాత్రి వర్షానికి చాలా ఇబ్బంది పడ్డారు. అన్ని ఒడ్లన్నీ కింద పోయినాయి. లారీలు వస్తాయని వస్తలేవు. మరి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఒడ్లన్నీ కొట్టుకుపోయినాయి రాత్రి. రైతులు మరి ఎండ పోసి ఎండకు కూడా అడ్డం పడుతున్నారు సార్ చాలా మంది. ఇప్పుడు ఎండ మొత్తం తీరా ఎండినాక లారీలు వస్తలేవు. వర్షానికి తడిచిపోయినాయి. చాలా తడిచిపోయి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ పొద్దున్న సంది ఇక్కడనే ఉన్నాం సార్. మరి లారీలు అయితే వస్తలేవు, అలా రేపు వస్తాయి అంటారు. మరి చాలా నష్టపోతున్నాము. కలెక్టర్ గారు న్యాయం చేయాలి. ఎంఆర్ఓ సార్ అందరు జిన్నారంలో పెద్దవాళ్ళందరూ న్యాయం చేయాలని.
దళిత క్రైస్తవులు అనే పదం రాజ్యాంగంలోనే లేదని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. రాజ్యాంగం ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు నిజమైన దళితులకు మాత్రమే వర్తిస్తాయని, మత మార్పిడి తర్వాత కూడా అదే హక్కులు కోరటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. తాను దళితుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేస్తుంటే కొందరు కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు సమస్యపై చర్చ చేయకుండా రాజకీయ లాభాల కోసం తన వ్యాఖ్యలను వక్రీకరించడం బాధాకరమన్నారు. దళితుల సంక్షేమం కోసం నిజాయితీగా మాట్లాడితే దాన్ని తప్పుగా చూపించడం సరికాదని హెచ్చరించారు. నమస్కారం. నిన్నటి నుంచి చాలా చెత్త ఛానల్స్ వాళ్ళు నాకు దళితుల ఓట్లు అవసరం లేదు అన్న ట్రిపుల్ అని రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. నేను ఎప్పుడూ కూడా నాకు దళితుల ఓట్లు అవసరం లేదు అని అనలేదు. నేను పోరాడేదే దళితుల కోసం, హిందూ దళితుల కోసమే నేను పోరాడుతున్నా. వారి హక్కుల కోసం రాజ్యాంగబద్ధంగా పోరాడుతున్నా. దాన్ని ఏదో రకంగా వక్రీకరించి చాలామంది మాట్లాడుతూ రకరకాల పోస్టులు పెడుతున్నారు. వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తున్నా, మీ మీద క్రిమినల్ యాక్షన్ తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది. ఇలాగే పిచ్చి పిచ్చి టైటిల్స్ పెడితే నిన్న ఒక 2 ఛానల్స్ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఒకళ్ళు ఆ కంటెంట్ తీసివేశారు, వేరే వాళ్ళు తీసివేయకపోతే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవటం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, నేను పోరాడేదే హిందూ దళితుల కోసం. అంటే దళితులు అంటేనే హిందూ దళితులు, అదర్వైజ్ వారిని దళిత క్రిస్టియన్లు అనే పదం సృష్టించుకున్నారు. బీసీసీ కేటగిరీలో వారు ఉంటారు. ఈ రిజర్వేషన్ ఫలాలు వారికి అందటానికి వీల్లేదు అని రాజ్యాంగంలో ఏదైతే చెప్పారో అదే మొన్న సుప్రీంకోర్టు తీర్పులో చెప్పిన తర్వాత మొన్న ఈ చింతాడ ఆనంద్ అన్న వ్యక్తి పాస్టర్ సర్టిఫికెట్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. దానికి రాజపత్రం కూడా రిలీజ్ అయింది. మరి అయినప్పటికీ ఇంకా బుద్ధి రాకుండా ఎవరు నోటుకొచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు నిజమైన క్రిస్టియన్ ఓట్లు నేను వద్దనలేదు. పోరాడేదే దళితుల కోసం, అందుకని వారి ఓట్లు నేను కాదనటం అనేది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+. Kids time.